దేవుని ఆరాధిస్తున్న నీ జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి? చాలామంది విశ్వాసులు అడిగే ప్రశ్న ఇదే. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, అయినా నా జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి? బైబిల్ ప్రకారం దేవుణ్ణి నమ్మిన వారికి కష్టాలు రావని ఎక్కడా చెప్పలేదు. కాని కష్టాల మధ్య దేవుడు వారితో ఉంటాడని వాగ్దానం చేశాడు. విశ్వాసాన్ని శోధించి బలపరచడానికి బంగారాన్ని అగ్నిలో శుద్ధి చేసినట్లే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించి బలపరుస్తాడు. మీ విశ్వాస పరీక్ష బంగారం కంటే ఎక్కువ విలువైనది. 1 పేతురు 1:7 కష్టాలు మనల్ని దేవునికి మరింత దగ్గర చేస్తాయి. దేవుని మహిమ ప్రత్యక్షమవ్వడానికి కొన్ని సందర్భాల్లో దేవుడు తన మహిమను చూపించడానికి కష్టాలను అనుమతిస్తాడు. ఇతడు గాని ఇతని తల్లిదండ్రులు గాని పాపం చేయలేదు, దేవుని క్రియలు ఇతనియందు ప్రత్యక్షముడకే ఇది జరిగింది. యోహాను సువార్త 9:3. అంధుని జీవితంలో వచ్చిన బాధ దేవుని మహిమకు కారణమైంది. మన స్వభావాన్ని మార్చడానికి కష్టాలు సహనాన్ని, ఓర్పును, ఆత్మీయ పరిపక్వతను కలిగిస్తాయి. శ్రమ సహనము అనుభవమును, అనుభవము నిరీక్షణను కలుగజేయును. రోమీయులకు 5:3-4. ఇతరులకు ఆదరణ ఇవ్వగలిగేలా చేయడానికి మనము అనుభవించిన బాధల ద్వారా ఇతరులను ఓదార్చగలుగుతాం. మనము పొందిన ఆదరణతోనే ఇతరులను ఆదరింపగలము. 2 కొరింథీయులకు 1:4. దేవునిపై ఆధారపడటం నేర్పడానికి మన బలం మీద కాకుండా దేవుని బలం మీద ఆధారపడేలా కష్టాలు నేర్పిస్తాయి. నా కృప నీకు చాలును, బలహీనతైందే నా శక్తి సంపూర్ణమగును. 2 కొరింథీయులకు 12:9. బైబిల్లో ఉదాహరణలు. యోబు నీతిమంతుడైన తీవ్రమైన శ్రమలు ఎదుర్కొన్నాడు. యోసేపు అమ్మబడిన చెరసాలలో ఉన్న దేవుడు అతని గొప్ప స్థానానికి చేర్చాడు. దావీదు అభిషేకించబడిన తర్వాత కూడా ఎన్నో కష్టాలు అనుభవించాడు. అపుస్తలుడైన పౌలు ఎన్నో హింసలు అనుభవించినా విశ్వాసంలో నిలిచాడు. దేవుని ఆరాధిస్తున్నావు కాబట్టి కష్టాలు రావని కాదు, కాని కష్టాల మధ్య దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీవు జలములో నుండి పోయినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో నుండి పోయినప్పుడు అవి నిన్ను ముంచవు. యెషయా గ్రంథము 43:2. కష్టంలో దేవుడు నిన్ను విడిచిపోయానే సూచన కాదు, చాలాసార్లు అది దేవుడు నిన్ను మరింత గొప్ప కార్యానికి సిద్ధపరుస్తున్నానే సూచన. కష్టంలో కూడా విశ్వాసంలో నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను మెండుగా దీవిస్తాడు. ఇటీ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.